లేకపోతే సాయిపదంలో ఉంటున్నావు అని అనుకుంటూ నిజంగా సాయిపదంలో ఉన్నావా లేదా అనే విషయం ఎవరు కూడా ఎవరు ఆలోచించడం లేదు. టికెట్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసుకుని వెళ్ళిపోతున్నాం మనం. మళ్ళీ ఆ ఎమోషన్ పోయింది, ఆ స్పిరిట్ పోయింది. మేమందరం సాయిపదం బ్యాడ్జీలు పెట్టుకుని తిరుగుతున్నాం. ఏ రకంగా మనం సాయిపదం? ఈయన సాయిపదం వాడండి, ఆయన సాయిపదం వాడండి అంటున్నాం. ఏంటి గుర్తు ఏంటి చెప్పయ్యా? సాయిపదం అంటే ఒకసారి సత్సంగానికి అటెండ్ అయితే సాయిపదమా? ఒకసారి నా దగ్గరికి వస్తే సాయిపదమా? నా ఫోటో పెట్టుకుంటే సాయిపదమా? ఏంటి సాయిపదానికి గుర్తు? దీంట్లో పదం లేదు. నేను అందుకని ఎన్నోసార్లు మీకు సత్సంగాల్లో కూడా చెప్పాను ఇంతకుముందు. అందరూ ఎంతో ఒక్కసారిగా ఓవర్ నైట్ మారాల్సిన అవసరం లేదు. మనం బాబా చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ని, బాబా చెప్పినటువంటి తత్వాన్ని, ఆయన బోధని ఎంతవరకు మనం అర్థం చేసుకొని మన ఆచరణలో పెట్టుకోగలుగుతున్నాము. అబద్ధాలు చెప్పడం మానేసామా? పరిణామ ప్రసంగాలు చేయటం ఆపేసామా? పక్కన వాడికి కీడు చేయాలని ఆలోచన చేయటం మానేసామా? వ్యాపారంలో పచ్చిగా మోసాలు చేసేటువంటి ముంచెతట్టుగా చేయకుండా ఉన్నామా? ఉద్యోగస్తులు లంచాలు తీసుకోకుండా ఆపేశారా? ఇవి చూసుకోండి. మిగతా వాళ్ళకి మనకు ఎటువంటి తేడానూ లేదు. ఒక ఊరికి సత్సంగానే అయిపోతుంటాం, ఒక ఫోటో పెట్టుకుంటాం, అంతే, అయిపోయింది. ప్రతిదానికి గైడెన్స్ కావాలని అంటారు. ఎప్పుడు కూడా వ్యక్తి గైడెన్స్ చేయకూడదు. మనం చెప్పిన ప్రిన్సిపల్స్ గైడ్ చేయాలి. మొట్టమొదటి ప్రతి ఒక్క రోజుకి ఒక్క ప్రిన్సిపల్ అన్న బాబా చెప్పింది మనం ఫాలో చేస్తున్నాం మన జీవితంలో. చిన్నదైనా కావచ్చు, చిన్నవి. ఈ రోజు ఒక్కరోజు నేను అబద్ధం చెప్పకుండా ఉంటాను. చిన్నది, చాలా కష్టం అంటావా? మీరు చాలా చిన్నదంటున్న సబ్బు చాలా కష్టం. పక్కన వాడి గురించి ఏ పరిస్థితులు బ్యాడ్ గా నేను ఈరోజు కంప్లీట్ గా ఒకరోజు మాట్లాడను. ఏదో ఒక రోజు, ఈ ఒక్క రోజున నేను చేస్తాను, ఈ ప్రిన్సిపల్ ఫాలో చేస్తాను. ట్రై చేయండి. ఈ ఒక్క రోజున పక్కన వాడికి ఏదో ఒక రకంగా సహాయం చేస్తాను, చిన్నదైనా పెద్దదైనా సరే. నా సహాయం కోరడానికి ఎవరు లేరు, దానికి రోడ్లో పోయేటప్పుడు అంత చెత్త తీసి పుట్టలేస్తాం, ఏదో ఒకటి. అటువంటి ప్రిన్సిపల్స్ మీరు పెట్టుకున్న రోజున మనం బాబా పదవులో నిజంగా పోతున్నాము. పక్కన వాడు ఎవరైనా ఉన్నాడు, నేను రాలేను షిరిడీకి, నిజంగానే రాలేదు, మీకు తెలుసు బాగా, వాడికి ఛార్జీ పెట్టి తీసుకుపోండి, మీకు అది మన శక్తి ఉంటే. అవి చేయండి. డబ్బులు కూడబెట్టొద్దు. బాబా ఎలా లీవ్ చేశారో బాబా మందిరాలు, బాబా సత్సంగాలు అలాగే ఉండాలి. బాబా సంస్థలంతా కూడా. ఆయన ఎలా ఉన్నాడు? రోజుకి 1000 రూపాయలు వచ్చేవి, సాయంత్రం అయ్యేటప్పటికి మొత్తం పనిచేసి పకీరంతే. అదే ఆయన మనకు నేర్పించిన ఆదర్శం. అసలు బాబా ఏమిటి? ఆయన రహస్యం ఏమిటి? ఆయన మహిమ అనుకుంటే రహస్యం ఏమిటి? దీని మీద ఫోకస్ చేయండి. దీంట్లో సాయిపదం ప్రిన్సిపల్ మీకు తెలిసింది. డబ్బు హోర్డు కాకూడదు, నిలవ ఉండకూడదు. బాబాకి అట్లీస్ట్ మనం పర్సనల్ లైఫ్ లో మనం ఉండలేం. అట్లీస్ట్ బాబా మందిరం వైపున అట ఉంచుతాం. ఆయన ఎలా అంతకాలం ఆయన జీవించాడు, అదే రకంగా బాబా మందిరంలో ఆయన పెడతాం. ఆయన హ్యాపీగా అక్కడ ఉంటాడు, మన కష్టాలు ఆయన తీరుస్తాడు. అక్కడనే మన ప్రిన్సిపల్ ఫాలో చేసేద్దాం. ఎలా ఉండాలి బాబా మందిరం అని అంటే, తలుపులు వేసుకొని తాళాలు వేసుకోవాల్సిన అవసరం ఉండకూడదు. అవమానం అది. ఇటు అక్కడ వచ్చేవారన్నా పాడు చేస్తారనుకున్న వేసిన తప్పితే, ఇక్కడ విలువైన వస్తువులు ఎవరైనా వచ్చి ఇది దొంగతనం చేసి తీసుకుపోతాం అనేటువంటి టెంప్టేషన్ కలిగించేటువంటి వస్తువులు అక్కడ ఏమీ ఉండకూడదు. ఎందుకు ఉండాలి విలువైన వస్తువులు? ఎందుకు డబ్బులు హోల్డ్ చేయాలా? మరి ఎలా జరుగుతుందంటే రేపు బాబా మందిరం ప్రసంగం ఎలా జరుగుతుందండి? ఇంతమందిని మనల్ని కాపాడేటువంటి వాడు ఆయన మందిరాన్ని ఆయన కాపాడుకోలేడా? ఆయన చూసుకోలేడా? చేసి చూడండి, ఎలా తెలుస్తుంది, ఎలా జరుగుతుందో. మనం చేసేదానికంటే కూడా వైభవంగా జరుగుతుంది, అనుమానం ఇవ్వలేదని. దానికి నేను చెప్తున్నా, డబ్బులు హోల్డ్ చేసి 50% ప్రాబ్లం పోయింది. ఎందుకంటే డబ్బు గురించి రారు, రాజకీయాలు ఉండవు, లోభం ఉండదు, క్లీన్. మనం బాబా మందిరానికి వచ్చేటువంటి వాడు బాబా కోసరంగానే రావాలి, ఇంకా దేనికోసం రాకూడదు. ఒకటే ఇప్పుడు మీకు స్టాండర్డ్ గా చెప్పేది ఒకటే, మనీకి రిలేట్ అయినటువంటి వాటిలో ఎక్కువ ఇన్వాల్వ్ కావద్దు.
దాని జోలికి పోవద్దు. అన్ని కాస్ట్లీ అయిపోయినాయి ఈ రోజుల్లో. అట్లీస్ట్ బాబా పట్ల మనకు ఉండేటువంటి భక్తి ప్రేమను కొంచెం ఫ్రీగా చేయండి. దాన్ని కూడా ఎక్స్పెన్సివ్ చేయొద్దు. మనీకి సత్సంగానికి మన సాయిపదానికి ఇంత కూడా కనెక్షన్ ఉండకూడదు. ఎక్కడ డబ్బు దండొద్దు, డబ్బు నిలవేయద్దు, ఎక్కడ కూడబెట్టద్దు. డబ్బు చేరిందంటే అధికారం స్టార్ట్ అవుతుంది. అధికారం స్టార్ట్ అయితే రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. రాజకీయాలు స్టార్ట్ అయిందంటే ముందు బాబాకి మనం దూరం అవుతాం. అంతే జరిగింది. మీకు నా పట్ల ఉండేటువంటి ప్రేమ, బాబా పట్ల ఉండేటువంటి భక్తి, ఈ రెండే మోటివేట్ చేయాలి. ఇంక వేరే ఏమి మోటివేట్ చేయకూడదు.